హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచికా వ్లాగ్స్. సో ఈరోజు నా అంత పెద్ద షెఫ్ లేడని మా మమ్మీకి నిరూపించుకోవాల్సిన టైం. చెప్పు మమ్మీ, ఏం చేయాలి నేను? చికెన్ చేయి. ఇది చూడండి, ఇరిగిపోయిందేమో ఆకిస్తుంది, మంచిగా ఉన్నదేమో భద్రంగా రాపెట్టుకుంటుంది. అదేం చేస్తారో నాకు తెలియదు. ఇది పూర్తిగా పాడైనాక అది తీస్తా. నువ్వు ఇట్లా పడేసి కొడుతున్నావు అన్నట్టునే చేస్తావు కాబట్టి నేను అయితే పెడతా. ఓకే, ఇప్పుడు కింద పడింది, మరి ఇరగలేగా. ఆల్రెడీ అది ఇరిగింది. ఇది ఉన్న బుడ్డ పానానికి ఇంకెక్కడ ఇరుగుద్ది? ఇది ఎంత పొడుగుందని ఎరగా మళ్ళీ లే. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం. ఇంతకీ మనం ఏం చేస్తున్నామో చెప్పలే కదా. చికెన్ కర్రీ చేస్తున్నా, సింపుల్గా చికెన్ కర్రీ. నేను ఆల్రెడీ ఆనియన్ కట్ చేసుకున్నా. ఆనియన్ కట్ చేసి నెయ్యి పుదీనా రెడీగా పెట్టేసుకున్నాం. మనం చేసేది కర్రీ నాన్న, నెయ్యి అవసరం లేదు. చికెన్ కూడా కడిగి పెట్టేసిన. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వచ్చేద్దాం. నాకు కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా. సో ఇది అల్లం, ఇది పసుపు, ఇది ఉప్పు, ఇది కారం, ఇది ఆయిల్. ఈ రెండు ఏంటియో చెప్పిగా చెప్తా. చెప్పు. ఇది ఇది అది ఇది అది ఇది అదే ఇది ఇదే అదే అదే ఇది ఇదే. ఒకటి ధనియాల పౌడర్, ఒకటి గరం మసాలా. ఓకే, చూసేద్దాం. చికెన్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా. సో నన్ను ఎప్పుడా మమ్మీ ఆయిల్ ఏది అని. అవునా? అప్పుడేమో నువ్వు ఇది కూర ఏం అవసరం లేదో అన్నావు. కూరకాయలు లేకుండా చేస్తారు. మీ మామ తీసుకొస్తాను, మీ మామ వాటర్ తోటే కర్రీ చేస్తా అని చెప్పిండు. అవును, మా మామయ్య బెస్ట్గా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వంట అవుతున్నారు కానీ ఇప్పటిదాకా నీళ్ళతో కర్రీ చేయడానికి రాకపోయా. మరి ఇది కాదు నాన్న పెట్టాల్సిందే. ఇది కూడా ఇందాక కింద పడి షీరకు కొట్టిన, ఇక్కడ కొట్టిన. మరి ఇందాక నన్ను అన్నావు మమ్మీ. అట్లా అనాలి నిన్ను అంటే నువ్వు అవునా అనుకుని సైలెంట్గా ఉంటావు. నేనేం అనుకోను. నింతనన్నా అనుకో. ఫస్ట్ మనం పోపు చేసుకుందాం. జస్ట్ కొన్ని ఆవాలు ఎక్కువ వాడితే వేడి, అందుకే నేను తక్కువ వాడినా. చికెన్ వేడి, ఆవాలు వేడి, జీలకర్ర వేడైతే ఇంకా స్కూల్ బండి కొట్టచ్చు. కొడదు. ఆ తర్వాత మేడం వాళ్ళు వచ్చి నన్ను కొడతారు. అయినా ఇప్పుడు మాకు మేడమ్స్ కాదు కదా. ఇది కొంచెం ఫ్రై కానిద్దాం. జీలకర్ర ఫ్రై అయింది, ఆనియన్ తీసుకుంటున్నా. మనం చేసే ఒక చికెన్కి 2 గరిటెలు, ఆయన 2 కూడా ఇరిగినయే పట్టుకొని కూర్చున్నాం. ఉంటుంది మళ్ళీ. నేను చెప్పిన అమ్మాయి తీసుకుందామా, నువ్వే కదా తెచ్చిపెట్టిను. చూపిస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు ఇట్లా ఇరిగినవి కూడా వాడుకోవాలి, పక్కకు వేయకుండా అని. ఎప్పుడు కొత్తగా వాడితే మళ్ళీ కొద్దిగా పాడైనవి ఇవి ఎట్లా చెప్పు. అబ్బా, ఇప్పుడు అది మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయినాక చూద్దాం. కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో మనం పసుపు యాడ్ చేస్తున్నాం. ఒకసారి పసుపు, ఇది కొంచెం ఫ్రై కావాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యేసరికి మనం చికెన్ కోసం మసాలాని ఉంచుకుందాం. రండి. మసాలాకి ఏం కావాలి? 2 యాలక్కాయల, లవంగ. ఓకే. 2 లవంగ, ధనియాలు, 3 యాలక్కాయలు, ధనియాలు,
ధనియాలు 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 దంచి పెట్టినప్పుడు ఇవి ఏంటి మిరియాలు. ఇవి 1/2 కేజీ చికెన్కి ఇది సరిపోతుంది. మా పాప వాళ్ళు కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి నేనైతే ఇవి వేస్తున్నాను. ఇవన్నీ మెత్తగా దంచుకోవాలి. సో ఇలా చేసుకున్నాక దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు. ఇది కొంచెం ఫ్రై కావాలి. అయిపోయింది. స్మెల్ మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకుందాం. మంచిగా మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనాని ఇలా చిన్నగా కట్ చేసి వేస్తుంది. నేను పోపులో వేయను పుదీనా, ఇలా ముక్కలు వేసిన తర్వాతనే వేస్తా. మీకు నచ్చితే పోపులో వేసుకోండి. దీన్ని మంచిగా కలుపుకోండి. పుదీనా ఎక్కువ వేసినా ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది కాబట్టి కొంచెం సరిపోతుంది, చూసుకొని వేసుకోండి. ఒకవేళ పుదీనా ఫ్లేవర్ నచ్చింది ఎక్కువ ఇష్టం అంటే మాత్రం నేను కొంచెం యాడ్ చేసుకోండి. మాకైతే ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి నేను కొంచెమే వేస్తాను. ఇది మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయ్యాక చూద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. సో మేము మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాం. మీరు కూడా మధ్యలో ఒకసారి కలుపుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా చెక్ చేసుకోండి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఈ వాటర్ అన్నది ఎక్కువ వస్తుంది. మీకు కనిపిస్తుంది కదా, ఆ వాటర్ ఎక్కువ వస్తుంది. ముక్క మంచిగా జ్యూసీగా ఉడికిద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాం. మధ్య మధ్యలో మేము కలుపుకుంటున్నాము. ఇలా వాటర్ మొత్తం పోవాలి. వాటర్ మొత్తం పోయి మీకు అర్థమవుతుందా, ఆయిల్ వస్తుంది చూడండి, ఇలా రావాలి. ఇప్పుడు కొంచెం స్టవ్ని పెద్దగా పెట్టుకొని ముక్క ఫ్రై కావాలి, బ్రౌనిష్ కలర్ రావాలి. చూడండి కొంచెం ఇలాగే కలుపుతుండాలి. ఇక స్టవ్ని ఒకసారి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత పెద్దగా పెట్టుకొని ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఒక 5 to 10 minutes ఆగకుండా కలపాలి. మంచిగా ముక్క ఫ్రై అవుతుంది. తర్వాత ఫ్రై కావాలి ఫస్ట్. ఏమో ఇట్లా రావాలి, పీస్ కనిపిస్తున్నా, ఇట్లా ఎర్రగా కావాలి. ఇప్పుడు మనం ఏమేమి వేసుకోవాలో వేసేసుకుందాం. చూడండి ఇట్లా కావాలి. గిన్నె కొంచెం రెడ్ అయింది. కొంచెం మసాలా, మాది మసాలా ఘాటు ఉంది, అందుకే నేను ఇందాక కొంచెం వేసిన, ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నా. ఇంత వేసుకుంటున్నాం. ధనియాల పౌడర్, ఇంకా కారం. ఓకే, మాది కారం ఘాటు ఉంది, అందుకే నేను నా ఘాటును బట్టి వేసా. అల్లం వెల్లుల్లి, ఉప్పు.
ఇవన్నీ కలుపుకుందాం. అయిపోయిందా మమ్మీ? ఇంకొక 2 మినిట్స్. ఇది ఫ్రైయా కర్రీయా? అటు ఫ్రై కాదు, ఇటు కర్రీ కాదు, మీడియం. టమాటోస్ వేసినావా? టమాటోస్ వేయం దీంట్లోకి మనం. ఓకే. ఇది మంచిగా ఫ్రై అయ్యాక జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం అంతే. స్టాండ్ వచ్చింది కొంచెం కిందికి కాదు మమ్మీ. నాకు ఇట్లా వీలు ఉంటుంది రానా. ఇట్లా అంటే ముక్క కింద పడదు. ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారం మసాలా అన్నీ ముక్కకు పడతాయి. ఓకే, ఇలా మంచిగా కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు కారం మసాలా అంతా ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకొని 2 మినిట్స్ వదిలేసేయాలి. పోయి వాటర్ పోస్తుంది. మీకు చెప్పడం మర్చిపోయా, వాటర్ ఎక్కువ వేయొద్దు, జస్ట్ ఇట్లా కొంచెం చాలు. మనము ఇది ఫ్రై లాగా ఉంచకుండా మరీ కర్రీ లాగా వాటర్ ఎక్కువ కాకుండా జస్ట్ కొంచెం వేసాం అంతే. ఇదంతా కలిపేసి కర్రీ అయిపోయిందా? ఒక్క నిమిషం. ఇంకా ఇప్పుడు మనం వాటర్ వేసినాం కదా, అది కొంచెం ఉడకాలి. అది ఉడికితే అయిపోయినట్లే. నాకైతే నేను అటు ఇటు తిరుక్కుంటూ ఉండేసరికి కొంచెం అడుగు పట్టింది. మీరైతే దగ్గర ఉండి కలుపుకోండి, మీకు అర్థమవుతుంది అనుకుంటా. మీరైతే దగ్గర ఉండి కలుపుకోండి. ఇది 2 మినిట్స్ ఉడికితే చాలు. ఇంకా దించేసుకోవడం. లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేయాలి. ఇది దింపే ముందు యాడ్ చేస్తాను నేను. సో ఇప్పుడు మేము కొత్తిమీర వేస్తున్నాం. కొత్తిమీర వేసి కలిపేస్తే అయిపోతుంది. ఇగో మనకి అర్థమవుతుంది, ఆయిల్ సపరేట్ అయింది. ఉడికిన తర్వాత ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆ టైంలో మనం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. సింపుల్గా చికెన్ కర్రీ రెడీ. చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్మెల్ బాగుంది. మనం లాస్ట్లో కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, అయిపోయింది. సో ఇంకేమైనా ఉందా ప్రాసెస్? ఇంకేం లేదు నాన్న. దీన్ని మనం చపాతీకి ఇది మనం చపాతీకి, రైస్కి, రోటీస్కి అన్నిటికీ తీసుకోవచ్చు. అన్నిటికీ కూడా బాగుంటుంది. ఓకే, ఇది అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. ట్రై చేసి చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. అయిపోయింది. సో టేస్ట్ చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలా. బాయ్. ఇష్కియాల్.